హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మి రాణి. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో సైన్స్ డే వ్లాగ్ పార్ట్ 1 ఆర్ పార్ట్ 2 ఏదైనా అనుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇక్కడైతే తెలుగు మేడం అన్నమ్మ టీచర్ అనమాట. సో తెలుగు చాలా చక్కగా చెప్తారు. మా వాడికి తెలుగు తొందరగా చక్కగా రావడానికి ఈ మేడమే రీజన్ అనమాట. సో మేడము ఇక్కడ అమావాస్య, పౌర్ణమి అవి ఉంటాయి కదా తెలుగులో, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా డిస్టర్బెన్స్గా ఉందని నేను మ్యూట్లో పెట్టేశాను. అశోక వీడియో తీయన్నారు. సో అందుకని నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. చక్కగా తెలుగు పదాలు అవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంక ఇక్కడైతే చంద్రయాన్ 3 ఫ్లాప్ అయింది కాబట్టి ఇంకా వేరే వేరే ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా జస్ట్ మురికి వాటర్ నుంచి కొంచెం ఫిల్టర్ వాటర్, ఆ ఫిల్టర్ వాటర్ నుంచి ఇందులో ఇంకా మలిన వాటర్, వాటన్నిటి నుంచి ఒక మంచి నీరు వస్తుందని ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ప్రవీణ మేడం నేనైతే పోటీలు పడి వీడియో తీసాము. ఇప్పుడు ఆ అంతరిక్ష ఉపగ్రహాల గురించి పాప ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరైతే వినేయండి. సో చాలా డిస్టర్బెన్స్గా ఉండింది. పిల్లలందరూ అలా బాగా చేస్తున్నారు. ఇంకా ఫైనల్ ఏమైందంటే అందరూ ఒక్కొక్కల ప్రాజెక్ట్ చూడడము, వాట్ ఈస్ దిస్ అని వాళ్ళు అడగడము, ఇదంతా గవర్నమెంట్ స్కూలే మీరు చూస్తుంది. అక్కడ ఇంగ్లీష్ ఎంత బాగా చెప్తున్నారంటే చాలా మెచ్యూర్ చేస్తున్నారు పిల్లల్ని. చాలా బాగా నచ్చింది నాకు. అండ్ వాళ్ళందరూ అడగడం అసలు ఏంటి, ఎలా చేశారా అనడం, వాళ్ళు ఏమో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగా అనిపించింది కాన్సెప్ట్. ఈ స్కూలే కాదు, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా సైన్స్ డే రోజు చాలా ప్రాజెక్ట్స్ పెట్టారు. అండ్ ఈ స్కూల్కి పెద్ద స్కూల్ నుంచి కూడా చూడడానికి విజిట్ చేయడానికి వచ్చారు. ఇక్కడైతే కిడ్నీస్ నుంచి మన బ్లడ్ ఎలా ప్యూరిఫై అవుతుంది అనేది వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదనే కాదు, అన్నీ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా క్లారిటీగా, నీట్ అండ్ క్లీన్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయించడం, చూపించడం చాలా బాగా అనిపించింది. అండ్ ఇది సైన్స్ ఎగ్జిబిషన్ లాగా వాళ్ళందరూ విజిటింగ్ చేయడం ఇంకా బాగా అనిపించింది. ఇప్పుడు ఒక అమ్మాయి అయితే నిన్న కష్టపడింది కదా, ఇప్పుడైతే ఫైనల్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా ప్రాజెక్ట్ చూసేయండి. అయ్యో వేరే బెలూన్ లేదా? ట్రై చేయి, ఏం కాదు, వస్తుంది. టూ బెలూన్స్ తెచ్చుకోవాల్సింది, 2 or 3 ఉంచుకోవాల్సింది దగ్గర. పోయినాయా? అలా పెట్టగానే వాటర్ అందులోకి వచ్చేస్తాయా కదిలి? అంతేనా? ఓకే. ట్రై చేస్తుంది పాపం తను. ఫైనల్లీ సక్సెస్సా? వావ్, సక్సెస్, వెరీ గుడ్. 8th వాటర్ వస్తున్నాయి. నైస్ ఐడియా. వావ్, ఓకే, నైస్, బాగుంది. సో అలా ఫైనల్గా ఆ అమ్మాయి బాగా కష్టపడి మొత్తానికి ఆ అమ్మాయి ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. చాలా చక్కగా వాటర్ వచ్చినాయి. నైస్ ఐడియా కదా. ఈ ప్రాజెక్ట్స్ అన్నిట్లో మీకు ఏది నచ్చింది? మీ పిల్లలు స్కూల్లో ఇలా ప్రాజెక్ట్ వర్క్ చేస్తారా, మీరు హెల్ప్ చేస్తారా, లేదంటే వాళ్ళ ఓన్గానే చేస్తారా అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఫైనల్లీ మాస్టర్స్ అండ్ టీచర్స్ కూడా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని విజిట్ చేసి ఎలా ఉంది ఏంటనేది వాళ్ళని అప్రిషియేషన్ చేసి చాలా బాగా మెచ్చుకున్నారనమాట. ఇప్పుడైతే మా అబ్బాయి వంతు వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేయడం. వాడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏంటనేది మీరు కూడా చూసేయండి. మా వాడైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు. కానీ పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ డెఫినెట్గా మనం నేర్పించి తీరాల్సిందే. అసలే పరిగెత్తే కాలంలో ఉన్నాం, కాలంతో పాటు పోటీ పడాలి, పరిగెత్తాలి. సో మన పిల్లలకి మనం అంత కృషి మనం చేయాలి అనిపించింది నాకైతే డెఫినెట్గా. కానీ వాడు చాలా చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అందరిలో ఎక్స్ప్లెయిన్ చేయడం, వాడు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేశాడు. ఫస్ట్ సైన్స్ ఎగ్జిబిషన్ మా వాడికి.
సో ఇప్పుడు మా అబ్బాయి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మీరు కూడా వినేయండి. ఇక్కడైతే నేను ప్రవీణ మేడం పోటీలు పడి వీడియో తీసాను. చెప్పాను కదా మీకు, మేడం అయితే ఐడియా ఇచ్చారు, మీరు తీయండి నేను తీస్తాను అని. పాపం కాల్ చేసి పిలిచారు. ప్రవీణ మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పాలన్నమాట. ఏంటిది ఇది? ఓకే. ఇది చెప్పు. క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్సా? ఓకే. సో అదన్నమాట వీడియో మొత్తానికి. మా అబ్బాయి ప్రాజెక్ట్ వర్క్ ఎలా అనిపించింది ఏంటి వీడియో మొత్తం చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బై బై, టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.